మనకి బిజినెస్ న్యూస్ అప్డేట్స్ అందుతున్నాయి. స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమవడానికి ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి రాజ్ కుమార్? శ్రీరామ్, గుడ్ మార్నింగ్. మనం చూసుకున్నట్లయితే గత లాస్ట్ వీక్ దాదాపుగా 7 సెక్షన్ లో కూడా భారీ స్థాయిలో నష్టాలను మూటగట్టుకున్నటువంటి స్టాక్ మార్కెట్ ఇవాళ మండే ఉదయం ప్రారంభం నుంచే దాదాపు 260 పాయింట్లకు పైగా నష్టాలను చదువుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొన్నటికి మనం చూసినట్లయితే ఆర్బీఐకి సంబంధించినటువంటి వడ్డీ రేట్ల ఇంపాక్ట్ అనేది కార్పొరేట్స్ పైన బాగా పడింది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించకపోవడం, రెపో రేటు ఉన్న స్థాయిలో అదేవిధంగా ఉంచడం చేత దాదాపు మార్కెట్ల పైన కొంతమేర ఇంపాక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఫారెన్ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి డాటా చూసుకున్నట్లయితే కూడా చాలా లో పర్సంటేజ్ నమోదు చేయడం కూడా కొంతమేర ఇవాళ మార్కెట్లపై ఇంపాక్ట్ పడుతుంది. అది కాకుండా అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చినటువంటి నెగిటివ్ సంకేతాలు చూసుకోవచ్చు. అంటే యూరోజోన్ క్రైసిస్ సంబంధించి కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ నిరుద్యోగ సమస్య అనేది విపరీతంగా పెరిగిపోతున్నటువంటి డాటా కూడా అంటే ఎక్కడి నుంచి ఇండియన్స్ అమెరికాకు వెళ్తుంటారు అట్లాంటి వాటిపైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. మొత్తం మీద మౌలిక వసతులకు సంబంధించి పారిశ్రామిక వృద్ధి రేటు, మరొక వైపు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించకపోవడం భారీ స్థాయిలో స్టాక్ మార్కెట్ల మీద పడిందని చెప్పుకోవచ్చు. మరొక వైపు బడ్జెట్ రానుంది. ఈ నెల బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి బడ్జెట్ సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయా అనేటువంటి సంకేతాలు కూడా మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆటోమొబైల్ సెక్టార్ కానీ ఆయిల్ సెక్టార్ చూస్తున్నట్టు ఆయిల్ సెక్టార్ లో చూస్తున్నట్టుగా భారీ స్థాయిలో అంతర్జాతీయంగా ముడిచముడిగారు తగ్గడం, ఆ తగ్గింది నార్మల్ కన్జ్యూమర్ కి పాస్ ఆన్ చేయకపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి ప్రభుత్వం చెప్తున్న కారణం ఒకటే, ద్రవ్యోల్బణం విపరీతంగా ఉంది. ఇంకొక వైపు బ్యాంకులు, ఎన్పిఎస్ ఇవన్నీ కూడా తీవ్రంగా మన ఆర్థిక వృద్ధి రేట్ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ మొత్తం ఇంపాక్ట్ బడ్జెట్ వరకు ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది శ్రీరామ్.